సో మేము ఇంకా వదిలేసుకున్నామా వాళ్ళ ఫ్యామిలీని అంటే, ఈవిడి ఆ పెయిన్‌తో ఉండిపోయింది. ఆ పెయిన్ వల్ల వీళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అవుతున్నారు ఆర్థికంగా. పితృశాపాలు అంటే, పితృదోషాలంటే అవి ఉన్నప్పుడు ఏంటంటే ఎదుగుదల ఉండదు. మీరు ఎన్ని పూజలు చేయండి, ఎన్ని వ్రతాలు చేయండి, ఎన్ని ఇది చేయండి. ఆవిడకి పిండ ప్రదానాలు అవి కూడా వీళ్ళు చేశారో, వాళ్ళు చేశారో లేదో తెలీదు. వీళ్ళు కూడా చేయల. సో, ఆ ఆత్మ అనేది అలా బాధపడుతూ ఉండడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో డే బై డే డౌన్ అయిపోయారు. ఇది జరిగి 30 ఏళ్ళు అయిందట. బట్ ఇప్పటికి వాళ్ళ ఫ్యామిలీ డౌన్ అవుతూ వచ్చింది. సో, ఇలాంటివి తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి కావాల్సింది వాళ్ళేం మనని ఎక్స్‌పెక్ట్ చేయరు. జస్ట్ వాళ్ళకి సంబంధించిన కర్మలు అట్లా చిన్న చిన్నవే ఉంటాయి. లేదా వాళ్ళు మనకు సంబంధించి ఏదైనా చిన్నది తినాలనుకుంటారు. అది మనం ప్రేమతో పెడితే వాళ్ళు శాంతిస్తారు. సో, ఆ కర్మాస్ కూడా మీ రూట్ చక్రాలో ఉండిపోయి మీ ఆరా మీద ఎఫెక్ట్ ఇస్తుంది. పూర్వీకులకి సంబంధించిన కర్మలు కూడా మన రూట్ చక్రాల్లో ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి మీకనే కాదు, నాకనే కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌కి రూట్ చక్ర బాగోవాలండి. అది బాగుంటే ఆరా కూడా చాలా బాగుంటుంది. మెటీరియలిస్టిక్ లైఫ్‌కి, భూమికి సంబంధించిన ప్రతి దానికి అది బాగోవాలి. సో, మనం ఏంటంటే దేవుడికి దండం పెట్టినా, పెట్టకపోయినా సెకండరీ. ఫస్ట్ మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని ఇట్లాంటి రిచువల్స్ చేయడం, వాళ్ళకి సంబంధించింది పిండ ప్రదానాలు చేయడం, ఇలాంటివి ఖచ్చితంగా చేయాలి. అది చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది. మీ ఆరా కూడా చాలా ప్రొటెక్టివ్‌గా ఉంటుంది. వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు.